అంటే వాట్ ఐ మెంట్ టు సే ఈజ్ ఫుల్ ప్లెజ్డ్ గా ఒక బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టుకుని నెలల తరబడి స్క్రిప్టింగ్ లో కూర్చుని రోజుకి దాన్ని మెరుగులు దిద్దుతూ కరెక్ట్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ పర్ఫెక్షనిజం లో పడి సంవత్సరాలు వేస్ట్ చేసి లాస్ట్ కి సినిమా తీసి హిట్ ఓ ఫ్లాప్ కొట్టే డైరెక్టర్స్ ఉన్న రోజుల్లో స్క్రిప్ట్స్ కంప్లీట్ చేసి 2 నెలలు పూర్తి కాకుండానే సినిమాని షూట్ చేసి పారేసి మొత్తం ఫుటేజ్ ని పోస్ట్ ప్రొడక్షన్ కి పంపి 5-6 నెలలో సినిమాని రిలీజ్ చేసి హిట్సే కొట్టేవారు ఒకప్పుడు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఆయన ఫస్ట్ ఫిలిం బద్రీ నుండి హీరో క్యారెక్టరైజేషన్ కి బాగా పేరు వచ్చింది. పూరి గారి హీరో అంటే ఒక యుఫోరియా. అప్పట్లో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ఆయన రాసే క్యారెక్టర్స్ లో. ఫాస్ట్ పేస్ డైలాగ్స్, రెబెలియస్ హీరోయిజం. చుట్టూ 20 మంది ఉన్నారు, ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు, అయితే భయం లేదురా అంటే స్టైలిష్ ప్రెజెంటేషన్. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ వదరాత. అన్ఫిల్టర్డ్ అగ్రెషన్. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టు బాయ్ కోసం. అన్కాంప్రమైజింగ్ మాస్ అప్పీల్. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫై